బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేరళం కొత్త సీఎంగా వీడి సతీష్ ప్రమాణ స్వీకారం. హాజరైన పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు. ప్రధాని నరేంద్ర మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్లాస్ అవార్డు. నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ దూకుడు. నాందేడ్లో అశ్విని కదం ఇంట్లో సోదాలు. నిప్పుల కుంపట్ల మారిన ఏపీ, తెలంగాణ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా భారీ ఒడిదుడుకులకు లోనవుతూ మొన్న భారీగా పతనమైన పసిడి ధరలు ఈ రోజు కాస్త నిలకడగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలు, అమెరికన్ ఇరాన్ ఉద్రిక్తతల మధ్య బులియన్ మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,43,840గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,56,920 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 1 కేజీ వెండి ధర 2,80,000గా స్థిరంగా కొనసాగుతుంది. ఇక భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఖాతాలో మరొక అరుదైన అంతర్జాతీయ గౌరవం చేరింది. స్వీడన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును ప్రధాని మోదీకి ప్రకటించింది. ఒక దేశ ప్రభుత్వ అధినేతకు అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం ఇది. ఈ తాజా పురస్కారంతో ఇప్పటి వరకు ప్రధాని మోదీ అందుకున్న అంతర్జాతీయ అవార్డుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం స్వీడన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అత్యంత బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా స్వీడన్ యువరాణి విక్టోరియాతో పాటుగా ఆ దేశ ప్రధాని మంత్రితో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అలాగే ఇక అనంతరం స్వీడన్కు చెందిన దిగ్గజ కంపెనీల సీఈఓలతో ప్రధాని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భారతదేశంలో ఉన్న అపారమైన అవకాశాలను వారికి వివరిస్తూ భారత్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా రక్షణ రంగం, సెమీకండక్టర్, డిజిటల్ టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో పరస్పరాల సహకారంపై ఇరు దేశాల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరిగాయి.
పొదుపు లక్ష్యంగా ఢిల్లీ పోలీస్ శాఖ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాల దుబారా వినియోగానికి అడ్డుకట్ట వేసేలా ఢిల్లీ పోలీస్ కమిషనర్ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. వీఐపీ కాన్వాయ్లలో ఉండే వాహనాల సంఖ్యను భారీగా తగ్గించనున్నారు. అలాగే ఒకే కార్యాలయానికి వెళ్లే వేర్వేరు అధికారులు విడివిడిగా కాకుండా ఒకే వాహనంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అధికారుల ప్రయాణికుల ఖర్చులను తగ్గించేందుకు వీలుగా ఇకపై మెజారిటీ సమీక్షా సమావేశాలను కేవలం వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా నిర్వహించాలని కమిషనర్ స్పష్టం చేశారు. అధికారుల రాకపోకలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని, అవసరమైతే మెట్రో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను కూడా వినియోగించుకోవాలన్నారు. ఈ ఇంధన పొదుపు నిబంధనలు ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఇక దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ లీకేజీ లింకులను పట్టుకునే క్రమంలో సిబిఐ అధికారులు దేశవ్యాప్తంగా ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని నాందేడ్లో ఉన్న నిందితురాలు అశ్విని కదం నివాసంలో సిబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ క్వశ్చన్ పేపర్ ను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. లీక్ అయిన ఒక్కో పేపర్ ను అభ్యర్థులకు 5 లక్షల రూపాయలకు విక్రయించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారంలో నిందితుల ఫోన్ కాల్ డేటాపై సిబిఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎవరితో వీరు మాట్లాడారు, ఎక్కడి నుంచి పేపర్ చేతులు మారిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ దేశవ్యాప్త నెట్వర్క్ కు సంబంధించి ఇప్పటి వరకు 9 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. అయితే కేవలం చేతులు మారిన వాళ్లే కాకుండా ఈ మొత్తం స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, కింగ్ పిన్లను పట్టుకోవడమే లక్ష్యంగా సిబిఐ తన వేటను కొనసాగిస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. కేరళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విడి సతీశన్ కేరళ 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంతో కేరళ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా సాగుతున్న సిపిఐ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ పాలనకు తెరపడింది. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇక తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో కేరళ గవర్నర్ రాజేంద్రన్ విశ్వనాథన్ ఆర్లేకర్ సీఎం సతీశన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే సతీశన్తో పాటు ఆయన క్యాబినెట్లోని 20 మంది మంత్రుల చేత పదవి స్వీకార, రహస్య రక్షణ ప్రమాణాలు చేయించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో పాటుగా పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ నాయకులు హాజరయ్యారు. ഞാൻ വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ
നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസ്സാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യും. ഞാൻ വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസ്സാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യും. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భగీరథ్ పై పోలీసులు తాజాగా మరొక అత్యంత కఠినమైన సెక్షన్ను జోడించారు. భారతీయ న్యాయ సంహితలో 64(2) M సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. ఇక బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా నిర్ధారణ కావడంతోనే పోలీసులు ఈ కొత్త సెక్షన్ను చేర్చినట్లుగా సమాచారం. ఈ కొత్త సెక్షన్ నమోదు కావడంతో ఇప్పుడు బండి భగీరథ్కు జీవిత ఖైదు పడే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. ఈ కొత్త సెక్షన్ కింద గనక నేరం రుజువైతే నిందితుడికి కనీసం 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. గతంలో నమోదైన కేసులలో విచారణ జరుపుతున్న పోలీసులకు దర్యాప్తులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భగీరథ్ పై పోలీసులు తాజాగా మరొక అత్యంత కఠినమైన సెక్షన్ను జోడించారు. భారతీయ న్యాయ సంహితలోని 64(2) M సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హరీష్, రైట్ మనీష, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు ఇప్పుడు ఉచ్చు బిగిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆయన ఫోక్తో సంబంధించిన చట్టంలో పరిధిలోకి చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే తన పైన కూడా 4 సెక్షన్లు BNS 64, 65తో పాటుగా ఇక ఇతర సెక్షన్లు 11, 12 సెక్షన్లను కూడా పోలీసులు జోడించారు. ఇప్పుడు కొత్తగా ఈ రోజుకు సంబంధించి కూడా 64(2)M సంబంధించిన సెక్షన్లను పోలీసు జోడించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ సెక్షన్ కి సంబంధించి కూడా క్రిటికల్ అని చెప్పొచ్చు. దీని ద్వారా బండి సంజయ్ కి 10 ఏళ్లు లేదా జీవిత ఖైదు పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ సెక్షన్ కి సంబంధించి కూడా ఏదైతే బాలిక పైన కూడా పలుమార్లు అత్యాచారానికి
పాల్పడినట్లు నిర్ధారణ అయిన నేపథ్యం కావచ్చు, పోలీసుల విచారణలో ఈ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టుగా ఏదైతే విచారణ తెలిసిన నేపథ్యంలో ఈ సెక్షన్ కి సంబంధించి కూడా జోడించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ కొత్త సెక్షన్ కి సంబంధించి ఇప్పుడు భగీరథకు 10 ఏళ్ల నుంచి జీవిత ఖైదు పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇప్పటికీ 4 సెక్షన్లు తన పైన కొనసాగుతా ఉన్నాయి. ఒకవైపు చెర్లపల్లి రిమాండ్లు కొనసాగుతా ఉన్నారు. మరోవైపు ఈ రోజుకు సంబంధించి కూడా పోలీసులు ఆయన రిమాండ్కి అప్పగించాలన్నట్టుగా కూడా మెజిస్ట్రేషన్ ను ఆశ్రయించేందుకు ఏదైతే సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక 14 రోజులకు సంబంధించి కూడా బండి సంజయ్కి రిమాండ్ విధించింది. దీంట్లో ప్రధానంగా తన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫోర్స్నిక్ ల్యాబ్ పంపించడం జరిగింది. ప్రధానంగా దీంతో పోలీసులకు సంబంధించి కూడా ఈ రోజు మెజిస్ట్రేట్ ను 10 రోజుల పోలీసు రిమాండ్ కు అప్పగించాలని కోరుతున్న నేపథ్యంలో స్క్రీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ బాధితురాలకు సంబంధించి కావచ్చు, తమ కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, పేట్ బషీరాబాద్ పోలీసులు కంప్లైంట్ చేశారు. తనపైన కూడా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టుగా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో విచారణలో భాగంగా నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ క్రిటికల్ అయిన కేసుకు సంబంధించి కూడా బండి భగీరథ్ పైన పోలీసులు జోడించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా క్రిటికల్ గా మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే దీంతో ఇప్పటికీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి సంబంధించి కూడా ఈ మైనర్ బాలికతో పాటుగా ఇతర మైనర్ బాలికలు దీంట్లో వాళ్ళు ఏదైతే బాధితులుగా ఉన్నారు వారికి సంబంధించి కూడా మరికొంతమంది బాధింపబడి ఉన్నారు. వీళ్ళందరి వివరాలు కూడా తీసుకోవాలని వాళ్ళని విచారణ కొనసాగించాలి. ఈ నేపథ్యంలో ఇట్లాంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా క్రిటికల్ గా మారే అవకాశం. ఇదే అంశాలను పోలీసులు ప్రస్తావిస్తున్నారు. తమకు 10 రోజుల రిమాండ్ కు అప్పగించాలి. అప్పగించిన నేపథ్యంలో సీన్ మినిట్ టు మినిట్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఒకవైపు బండి భగీరథ్ ఫోర్స్నిక్ ల్యాబ్ లో ఉన్నది కాబట్టి తాను గతంలో ఎట్లాంటి కన్వర్సేషన్ జరిగాయి, ఇక ఇతర అయితే మైనర్ బాలికల అమ్మాయిలతో కన్వర్సేషన్ జరిగిందా, అసలు దీంట్లో ఏ విధంగా ఈ కేసుకు సంబంధించి కూడా పూర్వాఫలాలన్నిటినీ బయట పెట్టేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించి కూడా స్పీడప్ అయిందని చెప్పొచ్చు, క్రిటికల్ గా మారిందని చెప్పొచ్చు. ఈ రోజుకు సంబంధించి కూడా మరో సెక్షన్ ను జోడించారు కాబట్టి మొత్తంగా బండి భగీరథకు ఉచ్చు బిగిస్తుందని చెప్పొచ్చు. దీంట్లో పూర్తిగా ఈ సెక్షన్ కి సంబంధించి ఆయన పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టుగా తేలితే మాత్రం ఖచ్చితంగా ఈ 10 ఏళ్లతో పాటుగా జీవిత ఖైదు పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఈ రోజు పోలీసులు ఏదైతే మెజిస్ట్రేషన్ ఆశ్రయిస్తా ఉన్నారో 10 రోజుల రిమాండ్ తీసుకుంటారు కాబట్టి ఆ రిమాండ్ లో బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా నేరుగా కేసులు పెట్టే అవకాశం ఉందా, దీంట్లో ఎవరెవరు సంబంధించి కూడా బాధితులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కావచ్చు, ఆ ఫోన్ లో ఉన్న నిశ్చితమైన ఆధారాలు కావచ్చు, ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరెవరితో బెదిరింపులకు పాల్పడ్డాడు, అన్ని అంశాలను కూడా మరోసారి రీకన్స్ట్రక్షన్ చేస్తే మరికొన్ని కేసులు జోడించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు బండి భగీరథకు ఉచ్చు బిగిస్తుందని చెప్పొచ్చు. ఇక పూర్తిగా ఇప్పుడు ఏదైతే కేసులు జోడించారో అవి నిర్ధారణ అయితే మాత్రం ఖచ్చితంగా 10 ఏళ్ళు లేదా జీవిత ఖైదు బండి భగీరథకు పడే అవకాశం అయితే ఉంది. మనీషా, రైట్, థ్యాంక్ యూ హరీష్. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో వానుడు బగబగలాడుతున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ రోజు రాష్ట్రంలోని ఏకంగా 7 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల మరియు నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత ప్రమాదకరంగా ఉండబోతుందని హెచ్చరించింది. ఈ జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాబోయే 4 రోజుల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు ఏపీలోనూ బాలుడు బగబగలాడుతున్నాడు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఇప్పటికే 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రేపు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ నియామకంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఈ నియామకాన్ని పునరాలోచించి చైర్మన్ పేరును వెంటనే మార్చాలంటూ తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇటీవలే వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించిన గుంజా రేణుకను వడ్డెరల సమస్యలు వారి స్థితిగతులపై ఎలాంటి అవగాహన లేదని తెలంగాణ వడ్డెర సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఆయనమల్లు ఆరోపించారు. అవగాహన లేని వ్యక్తులను చైర్మన్ గా నియమిస్తే సామాజిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ వడ్డెర్ల అవినీతికై వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్కు చైర్మన్గా శ్రీ గుంజా రేణుక గారి పేరును ప్రకటించింది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పే విషయం ఒకటే, గుంజా రేణుక గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో 5 సంవత్సరాలు దేవరకొండ జడ్పీటీసీగా ఉండి మా వడ్డెర కులానికి అదేవిధంగా రాష్ట్ర వడ్డెర కులానికి ఏమి చేసింది లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలియపరిచేది అంటే, మీరు ప్రకటించిన ఏదైతే పేరుందో ఆ పేరును వెంటనే తొలగించి వడ్డెర కులం కోసం వడ్డెర సంఘం కోసం పనిచేసి అదేవిధంగా వడ్డెర్ల పూర్తి స్థితిగతులు తెలిసిన వ్యక్తి వడ్డెర సంఘం సభ్యుడు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నూతన చైర్మన్గా ప్రకటించాలని ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలియపరుస్తూ, మీరు ప్రకటించిన ఎలా రాష్ట్రంలో భారీ ఎత్తున ధర్నాలు రాష్ట్రంలో తెలియపరుస్తాం. దయచేసి మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా పిసిసి అధ్యక్షుల వారికి మేము వడ్డెర సంఘం నుంచి తెలిపేది ఏంటంటే, 48 గంటల్లోపు మీరు ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ANN. What is ANN?